నా కూతురు జన్మదినోత్సవ సందర్భంలో నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు. ఇంతసేపుగా మీరు ఎదురు చూస్తున్న ఈ వేడుక ప్రారంభించకపోవడానికి కారణం ఒక్కటే. నా కొడుకు, నా కూతురు నాకు రెండు కళ్ళు. ఏక నలుసుపడినా బాధలు నాకు భేదం లేదు. మా గోపికి చెల్లాయంటే పంచి ప్రాణం. వాడే నా సర్వస్వం. చెల్లాయ్ ఏనన్నయ్య ఎప్పుడు ఆలస్యనా? వచ్చేసాను కదమ్మా. నీకోసమే కమల కాచుకుందిరా. చెల్లాయ్ నిజంగా నా కోసమేనా లేక ఇంకెవరైనా రావాలా? పోన్నయ్యా. చూడమ్మా, కేక్ కట్ చేయమ్మా. చెల్లమ్మా, నీకు నా జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్స్ అన్నయ్య. ఏమ్మా, గులాబీలు అయితే కన్నా పో అన్నయ్య. నేనెక్కడికి పోతానమ్మా? ఏదో ఒక రోజున అత్తవారింటికి వెళ్ళవలసిందా నువ్వే. కమలా, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్స్. ఎంతసేపు అయింది వచ్చి? నేను వచ్చాకే కేక్ కట్ అయింది. నువ్వు రావేమో అనుకున్నాను. రాణిగారి పిలవటం, నేను రాకపోవటం ఉన్నా. కమలా, ఇది నువ్వు నాటిన గులాబీ మొక్కకు పూచిన మొదటి పువ్వు. ఈ వేడుకలో పాల్గొనే అర్హత నీలాంటి బికార్లకు లేదు. నాన్న, వాసు గురించి నీకు తెలియదు. అంతస్తుల గురించి నీకు తెలియదు. వాసు నా కాలేజీ కావచ్చు. నేను అల్లారు ముద్దుగా అపురూపంగా నా గుండెలో దాచుకున్న మమకారాన్ని దోచుకోవడానికి వచ్చిన ఒక గజదంత. సార్, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. లేదు, ఆమూలగ్రంగా అర్థం చేసుకునే మాట్లాడుతున్నాను. కూటికి గతి లేని నువ్వు కోటీశ్వరుడైన నా కూతుర్ని వలలో వేసుకోవాలని చూస్తున్నావంటే నువ్వెంతకైనా సార్ ఏమైనా చేయగలవు. అయితే వాసు. సార్ మీరా? అవును, నేనే. ఇప్పుడు చెప్పుకుంటున్నాను. 10 మందిలో నీకు జరిగిన అవమానానికి కమల అన్నగా నేను ఎంతో బాధపడుతున్నాను వాసు. సార్, నిజం చెప్పాలంటే ఈ భవనంలో నిలబడే అర్హత కూడా నాకు లేదు. ఐఎమ్ సారీ. గోపి, ఏమిటి నాన్న ఆ పనికి మాలవాడితో ఏమిటా మాటలు? దరికానికి పేరు పనికి మాలతనం కాదు. గోపి, అవును నాన్న, సంపదలోనే సంస్కారం ఉందనుకుంటే అది రేపు చాలా అనర్థాలకు దారితీస్తుంది. అంటే అనామకులందరి గౌరవి ఇక్కడున్న నా సాటి వారందరినీ అవమానించబడ్డా? వాసు అనామకుడు కాదు నాన్న, అతిథి కాదు. అభం శుభం తెలియని నవ ముద్దు బిడ్డను నాకు తెలుసు. అంతస్తుల కంటే అంతరంగాల విలువ ఎక్కువని మీరు తెలుసుకోవాలి. గోపి, ఎదురు చెప్తున్నావా? లేదు నాన్న, మనుషులంతా ఒక్కటేనని మీకు గుర్తు చేస్తున్నాను.